జగన్ ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో ప్రజలకు 10% ఇచ్చి 90% దోచేశారని ఏపీ మాజీ పీసీసీ శైలజానాథ్ అన్నారు. జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బాబాయి హత్య గురించి షర్మిలకు, సునీతకు సమాధానం చెప్పాలని అన్నారు. మోదీ గ్యారంటీ పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో అబద్ధపు హామీలు ఇచ్చారని, దేశంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మోదీ దేనికి గ్యారంటీ ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీనీవా ద్వారా 2 చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకొని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకొని అడుగుతా ఉన్నారు? ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉండింటే సగం జిల్లాకు కానీ మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు. అది జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మడకసిర హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఇవేవైనా సరే అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు నిరంతరం కూర్చొని మాడుకునే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలా అని కొట్టుకున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కమిషన్ల మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు తెచ్చింది మేము. జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఈ రోజున. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఆయన. కనుక మేము కోరుతా ఉన్నాం, ఏమొచ్చాయి మీకు? ఈ జిల్లాకి ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పడిన పరిస్థితి చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా నియోజకవర్గం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని, సెంట్రల్ యూనివర్సిటీని బుక్కరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక కాదు. మీలాగంటే అక్కడంతా మేమంతా 100 ఎకరాలు కొనుక్కొని ఆ పని చేసిండే వాళ్ళం. 1 సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ. కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేశాం. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏంటి ఆలోచించాలి రైతులు.